రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత రౌండ్ టేబుల్ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ గారు, ఈ సమావేశంలో ముందుండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు జోగు రామన్న గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, చలపతిరావు గారు, ఎంఎల్ న్యూ డెమోక్రసీ, నంది రామయ్య గారు, జోజిరెడ్డి గారు, ఇబ్రహీం శేఖర్ గారు, గౌరవనీయులు నాకు అత్యంత ఆత్మీయులైన ప్రొఫెసర్ నాగేశ్వర్ మాజీ ఎమ్మెల్సీ గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ గారు, వేణుగోపాల్ స్వామి గారు, ఎస్విసి ప్రకాష్ గారు, డాక్టర్ చమన్ సింగ్ గారు, నవీన్ గారు, ఈశ్వర్ దాస్ గారు, నాగరాజు గారు, శ్రీ సుందర్ గారు, ఇంకా మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఎవరి పేర్లన్నా చెప్పకపోతే క్షమించండి. మల్లేష్ గారు అందరికి, నారాయణ అందరికి కూడా, అందుకే రాసి అన్న, నాకు మెమరీ ప్రాబ్లం. రాసి అన్న అన్న మల్లేష్ గారు, విజయగిరి నారాయణ గారు, సిసిఐ సాధనా కమిటీ ఆదిలాబాద్, అందరికి కూడా పేరు పేరున నమస్కారం. మన్నించండి, నేను ముందే మాట్లాడాలన్నా, నాకు ప్రెస్ మీట్ ఉందన్నా. నేను అనుకోకుండా నన్ను ఇక్కడికి రప్పించే భాగ్యం కలగజేసింది జోగురామన్న గారు. యాక్చువల్గా వినోద్ గారు రావాల్సిన ఇక్కడికి, బట్ వచ్చినందుకు నాకు సంతోషం. మీ అందరినీ కలవడానికి, మీ బాధను పంచుకునేటువంటి అవకాశం కలగజేసింది, చాలా సంతోషం. ఇంతకుముందు చంద్రకుమార్ గారు, నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అల్లున్ నోట్లో అన్ని ఉన్నా, అంగట్లో అన్ని ఉన్నా అల్లున్ నోట్లో శని అని. ఇవాళ ఆదిలాబాద్ పరిస్థితి ఇదేనేమో. అన్ని వనరులు ఉన్నటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి, తెలంగాణ గర్వపడేటువంటి ఒక తలమానికం లాంటి, తెలంగాణకే ఒక కిరీటం లాంటి గడ్డ ఆదిలాబాద్ గడ్డ. నీళ్లున్నాయి, నదులున్నాయి, ఉపనదులున్నాయి, నేషనల్ హైవేలున్నాయి, అడవులున్నాయి, భూగర్భ వనరులున్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి ఒక కారణాల వల్ల అది అనాదరణకు గురవుతున్నటువంటి ఒక ఆదిలాబాద్ జిల్లా, అమాయకులు ఎక్కువగా ఉండేటువంటి ఒక ఆదిలాబాద్ జిల్లా. మరి మనం ఎట్లా అమాయకులైతాం? కొమరం భీం తిరిగాడిన గడ్డ మీద అంటే, మరి ఎక్కడో కాలక్రమేణా కొమరం భీంను మర్చిపోయి మనం అమాయకులుగా ఉండడానికే సిద్ధపడ్డామేమో తెలియదు, కానీ మొత్తానికి మాత్రం అమాయకులమే. ఎందుకంటే అన్ని ఉన్న తర్వాత ఎందుకు అభివృద్ధికి నోచుకోము? ఎందుకు అన్నా? అదే తెలివైన మనుషులు హైదరాబాద్లో ఉన్నారు, ఆదిలాబాద్లో లేరు. వచ్చిన వాళ్ళు చంద్రకుమార్ గారు, నాగేశ్వరరావు గారు, అలాంటి ఇక్కడోళ్ళే. ఇంకొక అమ్మత ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బాగా, ఆయనకు తెలిసిన ఇద్దరు మేధావులు అన్నారు. నాకు తెలిసిన మేధావులు తెలంగాణలో ఇద్దరే మేధావులు అన్నారు. ఆ మేధావులు మీ జిల్లాలే. ఒక ఆయన కోదండరామాయణ, ఇంకొక ఆయన కేశవరావు, ఇద్దరు కూడా మీ జిల్లాలే. ఇంతమంది మేధావులుండి, ఇంతమంది అద్భుతమైనటువంటి వనరులుండి, ఆ సంపద ఉండి, అన్ని సహజ వనరులు ఉన్న తర్వాత కూడా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అంటే, దానికి తప్పనిసరిగా మనమే బాధ్యులమేమో అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఒక విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కోదండరాం పేరు చెప్పలే, మర్చిపోయిండు. కోదండరాం పేరు చెప్పలే, మర్చిపోయిండు. ఇవాళ తెలంగాణ ఉద్యమ కాలంలో బంద్ చేయబడ్డటువంటి, మూతవేయబడ్డటువంటి అన్ని పరిశ్రమలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెరిపించాలా అనేటువంటి ఒక డిమాండ్ను బలంగా ముందుకు తీసుకెళ్లినాం తెలంగాణ ఉద్యమ కాలంలో. సరే, ఇంతకుముందు అన్న మాట్లాడిండు, ఎన్ఎస్ఎఫ్ గురించి మాట్లాడిండు. అనేక కారణాల వల్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించలేకపోయినప్పటికీ కూడా, బట్ దెర్ వాజ్ అ కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఫ్రమ్ ద బీఆర్ఎస్ పార్టీ. దాని ఫలితమే సిర్పూర్ కాగజ్ నగర్ మిల్ అనేటువంటిది రివైవ్ అయింది అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజన చట్టంలో మనకు అనేక వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిసిఐతో పాటుగా బయారం స్టీల్ ప్లాంట్ కానీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాలలో ఐటీఐఆర్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఇస్తామని కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఒకానొక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కానీ, లేకపోతే టర్మరిక్ బోర్డు ఇస్తామని చెప్పని, మైనింగ్ యూనివర్సిటీ ఇస్తామని, ఇట్లా అనేక
వాగ్దానాలు నమ్మబలికి ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిండ్రు. దురదృష్టం ఏంటి అంటే ఇందులో ఏవి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణకు కేటాయించినటువంటి ఒక దాఖలాలు 14 నుండి మనకు కనబడతలేదు. దానికి కారణమేమో నాకు తెలియదు. నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ నోరు తెరిస్తే అదేదో పొటగోసి బిడ్డను తీసిండ్రు, లేకపోతే అర్ధరాత్రి పూట తలుపులు బంద్ చేసి రాష్ట్ర విభజన చేసిండ్రు అని చెప్పని తెలంగాణ పట్ల విషం గక్కుతున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విషాన్ని మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపెట్టినారు. విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేయలేదు. మీ సీసీఐతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సీసీఐతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి అనేక అంశాల పట్ల పూర్తి స్థాయి వివక్ష, అణచివేత, చులకన భావంతో ఇవాళ తెలంగాణ పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అంశమే. దురదృష్టం బీజేపీ ఇక్కడ జెండా ఎగరేయాలా, ఈడ ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, పెద్ద పెద్ద ఎత్తున ఈడ తెలంగాణను మేము కబ్జా చేస్తాం, హస్తగతం చేసుకుంటామని చెప్పని పెద్ద పెద్ద మాటలు చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పన విషయంలో కేంద్రంతో పోరాటంలో కానీ, లేదు ప్రజల కడుపు నింపేటువంటి ఒక అంశాల విధి విధానాలు తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం కూడా ఒక బానిస అన్నట్టుగా ఇవాళ మొత్తం అంతా కూడా ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు ఒక విషయం. జై శ్రీరామ్ అంటే కడుపు నింటే రోజు జై శ్రీరామే అంటాం. ఇవాళ కావాల్సింది ఆదిలాబాద్ కు సిసిఐ ఫ్యాక్టరీ. ఇంతకుముందు చెప్పింది అన్న 100 ఏళ్లకు తొమ్మితే కూడా సరిపడేటువంటి ఒక సున్నం నిలువలు ఉన్న తర్వాత ఏ కారణం చేత ఈ ప్రభుత్వం ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయబడ్డటువంటి, ఇంతకుముందు అన్నారు బ్రౌన్ ఫ్యాక్టరీ అని చెప్పని, బ్రౌన్ ఎక్స్పాన్షన్ అంతే కదా, అదే అన్నారు కదన్నా, బ్రౌన్ ఫీల్డ్ అన్నారు మీరు. ఇట్ ఇస్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ దాట్ ఓన్లీ. బ్రౌన్ ఫీల్డ్ ఇది కూడా మూతవేయబడ్డదాన్ని దీన్ని ఓపెన్ చేసి అవసరమైన టెక్నాలజికల్ అప్గ్రేడ్ చేసి మళ్ళా దాన్ని ఎక్స్పాండ్ చేయటమే. దేశమంతా బ్రౌన్ ఫీల్డ్ కంపెనీస్ పెరుగుతున్నటువంటి ఒక తరుణంలో ఆదిలాబాద్ లో సున్నం నిల్వలు ఉన్నాయి, వారన్నట్టుగా రవాణా సౌకర్యం ఉన్నది, మానవ వనరులు ఉన్నాయి, ఆల్రెడీ ప్రొడక్షన్ ఎక్స్పర్టీజ్ టెక్నాలజికల్ కాంపిటెన్సీ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఏ కారణం చేత ఓపెన్ చేయట్లేరు అంటే నాకు కనిపించినటువంటి ఒక కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా. ఇంతకుముందు తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఒక ఏ అంశాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా ఇవాళ ఆంధ్రాకి ఏ రకంగా, తెలంగాణకేమో మొండి చేయి, ఆంధ్ర వాళ్ళకేమో ఆదరణ ఎక్కువైపోయి ఏం చేస్తా ఉన్నారంటే 100% పోలవరంకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చినారు. అమరావతి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ కు 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం గ్రాంట్ ఇచ్చినారు. ఐఐఎం విశాఖపట్నం, ఐఐటి తిరుపతి, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్, నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, తర్వాత విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ప్లస్ మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఎట్ నక్కలపల్లి అని చెప్పని, తర్వాత మొత్తం మీద దాదాపు 50,000 నుండి 1,00,000 కోట్ల రూపాయల ఫిస్కల్ డెఫిసిట్ ను వాళ్ళని ఆదుకోవడం కోసం అని చెప్పని రకరకాలైనటువంటి గ్రాంట్ల రూపంలో 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చినారు. ఏం పాపం చేసింది తెలంగాణ? ఇవాళ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలా. Why is that Chandrababu Naidu is more competent enough to influence Narendra Modi? Why is that BJP leadership, despite having 8 MPs, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్న తర్వాత చేయదచ్చినట్టుగా ఎందుకున్నారు, మోడీని ఎందుకు మెప్పియలేకపోతా ఉన్నారని చెప్పని వారు అడగవలసిన అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ బీజేపీని జెండా ఎత్తేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మళ్ళా మీరు ప్రచారాలు చేస్తా ఉన్నారు, పార్టీని ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు అన్నని అడిగిన, ఏమన్నా మీరు కంపెనీ కావాలనుకుంటే మీరు అదాని దగ్గర పోతే కంపెనీ వస్తుందన్నా, మీరు హైదరాబాద్కి వచ్చి మీరు సుందరయ్య పార్క్లా లేకపోతే ఇంకో దగ్గర పెడితే ఎట్లా వస్తుంది అని చెప్పని అన్నతో మాట్లాడుతున్నా. మీరు చూడరు, మీ డిమాండ్లో చిన్న మార్పు చేసి, ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాదు,
అదాని రా అదాని ఇది టేక్ ఓవర్ చేయవా నువ్వు అని చెప్పని అండ్రి రేపు పొద్దుగాల మీ ఇంటికాడికి అదాని వచ్చేసి కంపెనీని టేక్ ఓవర్ చేయకపోతే అడుగుది. ఇది కుట్ర. ఒక డెలిబరేట్ గా ఒక కాన్స్పిరసీగా అక్కడ ఉన్నటువంటి ఒక అంబుజానం ఇంకోడో మొత్తానికి ఇది అదాని అంబానీలకు కట్టబెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన పోతే పోయింది భయ్, మా దగ్గర ఒక కంపెనీ వస్తుంది అదాని వాడు తీసుకుపోయినా పర్వాలేదని చెప్పని మనం కొంచెం మెతకబడితే నరేంద్ర మోడీ మీ దగ్గరికి దూతలను పంపిస్తాడు, ఇమీడియట్ గా అదానిని కంపెనీ కట్టబెట్టేట్టుగా దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. ఇది అసలు కిటికిది. మనమేమనుకుంటున్నాం, కంపెనీ ఓపెన్ చేయట్లేరు, పాలక వర్గాల పైన ఒత్తిడి మనం పెట్టలేకపోతున్నాం అనుకుంటున్నాం. పాలక వర్గానికి కుట్రేంది, బీజేపీకి కుట్రేందా అంటే అదానికి ఎట్లా కట్టబెట్టాలి. ఎందుకంటే 100 ఏళ్లు తొమ్మితే వచ్చేటువంటి ఒక సంపద అక్కడ ఉన్నది, మానవ వనరులు ఉన్నాయి, రవాణా సౌకర్యం ఉంది, అన్ని నీళ్లున్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళ దాన్ని వాళ్ళ స్నేహితుడైనటువంటి అదానికి కట్టబెట్టాలనే ఒక కుట్రలో భాగంగా మనకు సిసిఐ రావట్లేదు. ఇది ప్రధానమైనటువంటి. స్థానిక బీజేపీ నాయకులనైనా మీరు మాకండగా ఉంటారా, అదాని కోసం మీరు పాటుపడతారా అని చెప్పని వాళ్ళ స్థానిక బీజేపీ నాయకులను కూడా నిలదీయవలసిన అవసరం ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా జోగు రామన్న గారి యొక్క ఆలోచనల మేరకు పెద్ద ఎత్తున అనేక మార్లు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేసింది. కేటీఆర్ గారు స్వయంగా కేంద్ర మంత్రులతో కలిసిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, పార్లమెంట్ లో కూడా లేవనెత్తిండ్రు. ఇంకా బలంగా కూడా రానున్నటువంటి 2 సంవత్సరాల్లో మా జోగురామన్న గారి యొక్క ఆలోచనల మేరకు పార్టీ అంతా కూడా మీతో పాటు ఉంటుంది. హైదరాబాద్ లో మీకు అండగా ఏ రకమైనటువంటి ఒక పోరాటానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పని తెలియజేస్తాను. నేను అడుగుతానని ఇంకొక విషయం. సరే, కేంద్ర ప్రభుత్వం మెలికబెట్టింది 250 కోట్ల రూపాయలు మీరు అడ్వాన్స్ గా మీరు మాకు డిపాజిట్ చేస్తేనో లేకపోతే మీరు అందుబాటులో పట్టుకొస్తేనో మేము మిగతా ఏదో చేస్తామని చెప్పని ఏదో మెలికబెట్టింది అని చెప్పని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏం చెప్పిండు? ఆదిలాబాద్ లో దత్తత తీసుకుంటా అన్నాడు, సిసిఐ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నాడు, 250 కోట్ల రూపాయలు కాదు 500 కోట్ల రూపాయలనే నేను కేటాయిస్తా అన్నాను చెప్పని. ఇవాళ ఫ్యూచర్ సిటీ అని చెప్పని 1,00,000 కోట్ల రూపాయలు నేను కడతానంటాడు. మూసీ నదిని 1,00,000 కోట్లు 1,50,000 కోట్ల రూపాయలు నేను కేటాయించి మొత్తం దాన్ని కొబ్బరినీళ్ళు చేస్తా అని చెప్పని మాటలు మాట్లాడతాడు. మూసీ నదిలో మురికి నీళ్ల కంటే కూడా చెడిపోయింది ఆదిలాబాద్ ప్రజలు. నువ్వు 1,00,000 కోట్ల పెడతా అంటున్నావు, మరి 250 కోట్లు పెట్టిడా అంటే ఇవాళ మొత్తం ఆదిలాబాద్ కు శాపంగా మారినటువంటి వాళ్ళు అటు బీజేపీ, నాణానికి 2 వైపులు అన్నట్టుగా బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కావచ్చు లేదా నరేంద్ర మోడీ కావచ్చు. అందుకే అంటుంటారు బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పని. బడేబాయ్ అదానికి కోసం పనిచేస్తాడు, బడేబాయ్ ఎజెండాను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా పరోక్షంగా ఇవాళ కుమ్మక్క అయిపోయి అదానికి కేటాయించడం, అదానికి కట్టబెట్టడం కోసం ఇవాళ ఆ నిధులు కేటాయిస్తలేడని అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి మన శత్రువులు ఇవాళ ఇద్దరు, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరు కూడా. ఈ ఇద్దరు ఇవాళ కలిసికట్టుగా ఇవాళ ఆదిలాబాద్ యొక్క భవిష్యత్తును, ఆదిలాబాద్ తల రాతను మార్చేటువంటి ఒక అద్భుతమైన సిసిఐ ఫ్యాక్టరీని ఇవాళ అదానికి కట్టబెట్టాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే మోడీ ఎజెండాని ఇవాళ అమలు చేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానికి ఏమేం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో మీకు అందరికీ తెలుసు. ఫ్యూచర్ సిటీ పేరు మీద అదానికి అంబానీలకు ఆఖరికి ఇలా కన్ను ఆదిలాబాద్ మీద కూడా పడ్డది. కాబట్టి ఇద్దరి కండ్ల గుడ్లలో ఏళ్లు పెట్టి పొడిస్తే తప్ప మనకు న్యాయం జరగదనే ఒక విషయాన్ని గుర్తు చేస్తూ మీ పక్షాన ఏ పోరాటానికైనా మా అన్న ఉన్నారు, మా అందరికీ గౌరవనీయులు, మార్గదర్శకులు, పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి ఒక నాయకులు. కాబట్టి వారి యొక్క ఆలోచనల మేరకు కేటీఆర్ గారు, మేము అంతా కూడా మీకు అండగా ఉంటాము. నన్ను హృదయపూర్వకంగా మన్నించాలన్నా, నాకు 3 o'clock ప్రెస్ మీట్ అని పెట్టుకున్నా, నేను లేకపోతే కూర్చుండేవాడిని. మాట్లాడేది వెళ్ళిపోతున్నాడు పెద్ద మనిషి అట్లా అనుకోకండి దయచేసి. నేను ప్రెస్ మీట్ ఉంది, పోవాలా, ఆల్రెడీ కమిటెడ్ కాబట్టి వెళ్తా నేను. బట్ మీతో పాటు ఇంకా ఎప్పుడైనా ఏ సమావేశాలైనా, ఏ రిప్రజెంటేషన్స్ అయినా, ఏ పోరాటాలైనా మీతో పాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా శ్రీనన్నకు, తర్వాత జోగు రామన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ.